వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను ఉషా. మంత్రి అనగాని ముఖ్య అనుచరుడు గూడపాటి శ్రీనివాసరావు రాకతో వైసీపీకి మేలు జరగనుందా? గూడపాటి వల్ల రేపల్లె రాజకీయ ముఖ చిత్రం మారనుందా? అవుననే అంటున్నారు రేపల్లె రాజకీయ పరిశీలకులు. రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణకు ఉన్న బలంతో పాటు ఇప్పుడు శ్రీనివాసరావు బలం కూడా తోడైంది. దీనివల్ల త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితమే గూడపాటి శ్రీనివాసరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పీటా నాగమోహన్ కృష్ణను గెలిపించుకునే బాధ్యత మీరు చూసుకోండి, మీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని జగన్ హామీ ఇచ్చినట్లు గూడపాటి చెప్పారు. జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో గూడపాటి రేపల్లెలో తన సత్తా చూపించడం మొదలుపెట్టారని స్థానిక నాయకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా రేపల్లె నియోజకవర్గంలో పీటా నాగమోహన్ కృష్ణ నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఈ ర్యాలీలో నియోజకవర్గ పరిశీలకులు అడపా శేషు, యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెరుగు చందన్ నాగ్తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున రేపల్లె నియోజకవర్గంలో ఈ భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి విద్యార్థుల్ని ఎంత దగా చేసిందనేది ఈ రోజున మనం అందరం చూస్తున్నాం. ఎందుకనంటే యువత ఎంతో కోరికలతో ఎంతో వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుని ఈ పరీక్షలు రాస్తారు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుని, అలాగే యువత భవిష్యత్తుని ఈ రోజున సంతలో కూరగాయలు అమ్మినట్టుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ పోస్టులు అమ్ముకుంటూ యువతను మొత్తం మోసం చేస్తుంది. ఎందుకంటే అర్హులైన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులు ఎవరికి చెప్పి డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మీరు ఈ పోస్టులని అమ్ముకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. అట్లాగే కోర్టులో కూడా దీని గురించి త్వరలో ఒక కబురు రాబోతుంది. దీని గురించి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రేపల్లె నియోజకవర్గంలో కానీ, ముఖ్యంగా ఈ 175 నియోజకవర్గాల్లో కానీ 3 రోజుల రిలే నిరాహార దీక్ష కానీ, ఈ రోజు జరిగిన మహా ర్యాలీ కానీ అంతా కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నాం. ఇక మీదట కూడా ఈ డిఎస్సి విద్యార్థులకు అన్ని విధాలా మేము అండగా ఉంటాము. అట్లాగే ఈ మా దీక్ష భంగం చేయడానికి, మా ర్యాలీలను ఆపడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు, ఎన్నో మా టెంటులు పడేయటాలు, మమ్మల్ని అరెస్ట్ చేయటాలు ఎన్నో చేసింది. కానీ మొక్కవోడని దీనివల్లే మా కుటుంబ సభ్యులందరూ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు వెన్నుదండుగా ఉండి మాకు అన్ని విధాలా సహకరించి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామంటే అది మా కుటుంబ సభ్యుల వల్లే. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఈరోజు రేపల్లె అబ్జర్వర్ అయినటువంటి అడపా శేషు గారికి, అలాగే యువజన విభాగం నాయకుడు అయినటువంటి మన అధ్యక్షులు అయినటువంటి చంద్రనాగ్ గారికి, అలాగే జిఎస్ గారికి, అలాగే మా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.